హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు తెలియజేస్తున్నానండి. మరొకసారి పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక వాక్య భాగం చూసుకుని మనం ధ్యానించుకుందాము. అదేంటంటే రూతు గ్రంథము 1వ అధ్యాయము 16వ వచనం మనం చూస్తే మనకి ఈ విధంగా కనిపిస్తుంది. నా వెంబడి రావద్దు, నీవు నన్ను విడిచిపెట్టి మరియు నన్ను బతిమాలు కొనవద్దు. నీవు వెళ్ళి చోటికే నేను వచ్చేదను, నీవు నివసించి చోటనే నేను నివసించేదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందు చోటను నేను మృతి పొందేదను, అక్కడనే పాతి పెట్టబడదను. మరణము తప్ప మరి ఏదైనాను నిన్ను నన్ను ప్రత్యేకించిన యెహోవా నాకు ఎంత కీడైనా చేయునుగాక అనెను. హల్లెలూయా. ఈ వాక్యం మనం ధ్యానించినప్పుడు ఎవరి కోసం చెప్పబడిందంటే ఒక విధవరాలైన యవనస్తుల కోసం చెప్పబడుతుంది. ఆమె తన భర్తను కోల్పోయిన తర్వాత ఆమె ఒక మంచి నిర్ణయం తీసుకుంది, మంచి తీర్మానం తీసుకుంది. ఆ తీర్మానము ఆమె జీవితంలో ఎటువంటి ఆశీర్వాదానికి నడిపించిందో మనం ధ్యానించుకుందాము. దాని ముందు నేను మీకు ఒక సంగతి చెప్తాను. ఏంటంటే రష్యా దేశంలో వారు నాస్తికులుగా ఉన్నప్పుడు వారు ఒక ఆజ్ఞ జారీ చేశారట. ఆ దేశంలో ఉన్న అన్ని మతాల వారిని కూడా వారి మతాన్ని విడిచిపెట్టి అందరినీ నాస్తికులుగా కలిసిపోవడానికి వారందరినీ హింసించ మొదలుపెట్టారు. చాలా మంది వారి మతాన్ని విడిచిపెట్టి నాస్తికులు కలిసిపోయారు. వారిలో కొంతమంది క్రైస్తవులు కూడా కలిసిపోయారు. అయితే వారిలో 40 మంది మిషనరీలు ఉన్నట. వారు మాత్రం దేవుడి కోసం రోషంగా నిలబడ్డారు. వారు అడుగుతున్నారు, అందరు కలిసిపోయారు కదా, మీరెందుకు ఇంకా మీ దేవుడిని మీరు విడిచిపెట్టట్లేదు అంటే, మా దేవుడిని విడిచిపెట్టము, మా ప్రాణం పోయిన వరకు కూడా మా దేవుడిని విడిచిపెట్టము, మా దేవుడు గొప్పవాడు, ఈ సృష్టికర్త శక్తివంతుడు అని చెప్తుంటే, ఓహో నీ పరిస్థితి ఎలా ఉందా అనేసి ఆ కమాండర్ ఒక ఆజ్ఞ ఇచ్చాడట. ఏంటంటే వీరిని మన దేశంలో మంచు దట్టంగా పడుతున్న చోట తీసుకెళ్ళి అక్కడ వారిని తల కిందులుగా వేలాడదీసి తల మంచులో ఇక్కడ వరకు తల కూరిపోయిన ఉంచి బయట తీస్తుండండి, అడుగుతూ ఉండండి దేవుడు విడిచిపెడతారా అనేసి. అట్లా హింసించని చెప్పారట. ఆఖరికి ఎవరైతే దేవుడు విడిచిపెట్టమంటారో వారిని అతి కీలక చంపేమని చెప్పి ఆజ్ఞ జారీ చేశాడు ఆ కమాండర్. అలాగే తీసుకెళ్లారు. తర్వాత అక్కడ అందరినీ లైన్ కట్టారండి. ప్రతి ఒక్కరిని ప్రతి మిషనరీని కూడా తల మునిగే వరకు మంచులో ముంచుతున్నారు, మళ్ళా తీస్తున్నారు. విడిచిపెడతావాడి దేవుడిని అంటే విడిచిపెట్టమని చెప్తున్నారు. ఇట్లా జరుగుతుంది. ఎంత హింసించినా సరే వారు దేవుడి కోసం వారు శ్రమలు అనిపిస్తే తెప్పించి విడిచిపెడతాం అనడం లేదు. అయితే ఈ కమాండర్ రూమ్ లో విశ్రాంతి తీసుకుంటాడు. విశ్రాంతి తీసుకుంటే నిద్ర పడిస్తుందండి. నిద్రలో ఒక దృశ్యం చూస్తాడు. ఏమిటి ఆ దృశ్యం అంటే ఆకాశం తెరవబడింది. ఆకాశం నుండి అతి మెరుపుతో కూడిన తెల్లని వస్త్రాలు కలిగిన వారు దేవతలు దిగొస్తున్నారు. వారి అందరి చేతిలో కూడా కిరీటాలు ఉన్నాయి, బంగారు కిరీటాలు మెరిసిపోతున్నాయి. ఇది చూస్తున్నాడు. వారు కరెక్ట్ గా ఈ మనుషుల్ని, ఈ మిషనరీల్ని ఎక్కడైతే శ్రమ పెడుతున్నారో అక్కడికి దిగొచ్చేయండి దూతలు. ఈయన కలలో దృశ్యం చూస్తున్నాడు. అడిగాడు వారిని, అయ్యా మీరు ఎవరో, ఎందుకు వచ్చారు అంటే చెప్తున్నారు. దూతలు ఒక దూత ఉంటుంది, మేము పరలోకమందుండు దేవుని దూతలము. ఈ మనుష్యులు ఎవరినైతే విడిచిపెట్టము, ఎవరినైతే నమ్ముతున్నారో, ఎవరిని ప్రేమిస్తున్నారో, ఎవరి కోసం శ్రమ అనిపిస్తున్నారో ఆ దేవుని యొక్క సన్నిధి నుండి దూతలమే. మీరు ఎందుకు వచ్చారు అంటే, ఇప్పుడు ఇక్కడ ఎవరినైతే మీరు హింసించి చంపుతున్నారో వారికి బంగారు కిరీటం పెట్టి పరలోకం తీసుకెళ్ళడానికి వచ్చాము అన్నాడు. ఎందుకు వచ్చారంటే దూత చెప్తుందట, మీరు ఈ లోకంలో 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు జీవిస్తారు, కానీ ఈ లోకం చనిపోయిన తర్వాత యుగాలు ఒక రాజ్యం ఉంది, ఒక దేశం ఉంది. ఈ చనిపోయిన వాళ్ళందరినీ కూడా మేము ఆ దేశానికి తీసుకెళ్తున్నాము, ఇక్కడ ఎంతగానో బతుకుతారు అని దూత చెప్తుంటే ఇతనట, అయితే నేను కూడా అక్కడ రావచ్చా అన్నట. అయితే అన్నట, అయితే నువ్వు కూడా యేసు ప్రభువుని నమ్ముకుంటానని చెప్పు, నువ్వు కూడా ప్రాణం పెట్టు, నిన్ను కూడా అక్కడ తీసుకెళ్తామని చెప్పారట. ఇంతలో అతని కళ ఇలా ఉన్న టైంలో ఒక తలుపు కొడుతున్నట. తలుపు కొడుతుంటే ఇతని కళ చెదిరిపోతే అయ్యా వచ్చి ఆ వ్యక్తి అంటాడు, కమాండర్ ఒక సంగతి ఏనడట, అక్కడ మనం 40 మంది నివసపెట్టాం కదా, అందులో 39 మంది చనిపోయారు. అయితే ఒక్కడు మాత్రం, నాకు ఈ శ్రమలు వద్దు, నాకు యేసు ప్రభు వద్దు, నేను మీరు చెప్పినట్టు చేస్తాను, నేను మీరు చెప్పినట్టుగా మీ మతంలో కలిసిపోతే మీ యొక్క నాస్తికులుగా మారిపోతాను,
నాకు దేవుడు వద్దని చెప్పాడండి అని చెప్పాడు. అని చెప్తే అన్నాడట, ఆ 40వ ఆ వ్యక్తి పారిపోయాడే, ఆ వ్యక్తి స్థానంలో నన్ను కూడా చంపడన్నట. కమాండర్ మీరు ఏం మాట్లాడుతున్నారంటే చెప్తారట. వెంటనే అతను ఏం చేశాడట, నేను ఈ రోజు నుండి కమాండర్ పోస్ట్ రాజీనామా చేసేస్తున్నాను, నేను యేసు ప్రభు నమ్ముకుంటున్నాను అని ఒక పత్రం రాసినట్టుంది. తీసుకెళ్ళాలట, నేను యేసు ప్రభు నమ్ముకోని చెప్పాను కాబట్టి మీరు నన్ను వృత్తి తీయండి, నన్ను కూడా చంపాలని చెప్పాట. ఏంటి కమాండర్ బుర్ర పాడిపోయిందా అనేసి వాళ్ళందరూ కూడా హైయర్ ఆఫీసర్స్ ఫోన్ చేశారు. వారు వచ్చారు, ఏ కమాండర్ మీరు ఏం మాట్లాడుతున్నారంటే, అవునయ్యా నేను కూడా యేసు ప్రభు నమ్ముకుంటాను, నన్ను కూడా వారితో చంపండి అన్నట. అసలు ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకున్నావు, ఎందుకు ఎలాంటి తీర్మానం తీసుకున్నావు అంటే అది చెప్తున్నట, నేను ఆకాశం నుండి దేవునితో దిగడం చూశాను. ఇప్పుడు మనం చంపిన 39 మందికి 39 కిరీటాలు పెట్టారు దూతలు. ఆ దూతలు వారిని పరలోకి తీసుకెళ్ళిపోయారు. ఒక కిరీటం మిగిలిపోయింది, ఆ కిరీటం నా కొరకు దాగబడింది. ఇప్పుడు నేను యేసుబాబు చనిపోతాను, చనిపోయి ఆ కిరీటం నేను పొందుకుంటాను. నాకు యుగయుగాలు ఉండే ఆ దేశం కావాలి, ఆ రాజ్యం నాకు కావాలి, ఆ దేవుడు కావాలి అని చెప్పలేదండి. వెంటనే అతన్ని అక్కడికి చంపేశారు. అతను కూడా సంతోషంగా పరలోకం చేరిపోయాడు. ఆ వ్యక్తి తీసుకున్న తీర్మానము అతని యుగయుగాలు పరలోకంలో దేవుని సన్నిధిలో ఉండేలాగా చేసింది. మనం ఇప్పుడు వాక్య భాగాలు చూసినప్పుడు ఆ విధవరాలైన యవనస్తురాలు ఎందుకు ఎలాంటి తీర్మానం తీసుకుందంటే, అసలు ఒక వ్యక్తి ఉండట, ఆ వ్యక్తి పేరు ఏం పేరంటే ఎలీమెలెకు. తన భార్య అయిన నయోమి అలాగే 2 కుమారులు తీసుకుని వారున్న బెత్లెహేములో కరువు వచ్చిందని వారు మోయాబు ప్రాంతం వెళ్ళిపోయారు. అప్పుడు ఏం జరిగిందంటే, మోయాబు దేశంలో 2 కుమారులకి తర్వాత పెళ్లి చేసింది. మోయాబు స్త్రీని తీసుకుని అక్కడే పెళ్లి చేశారు 2 కుమారులకి. కొంతకాలానికి భర్త చనిపోయాడు, 2 కుమారులు చనిపోయారు. ఇప్పుడు 2 కోడళ్ళు ఉన్నారు ఈ నయోమి దగ్గర. అప్పుడు నయోమి అంటది, తర్వాత నయోమికి ఒక వార్త వస్తుంది, ఇప్పుడు బెత్లెహేములో కరువు పోయింది, దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు, దేవుడు ఆశీర్వదించాడు అనగానే అప్పుడు అనుకుంటుంది నయోమి, నేను ఇప్పుడు ఈ మోయ విడిచిపెట్టి వెళ్ళిపోదాం అనుకుంటుంది బెత్లెహేము. అని అంటది కోడలతోటి, అమ్మా ఋతు వార్పల్లారా, మీరు మీ భర్తలు కోల్పోయారు, మీరు మీ తల్లిదండ్రులకు వెళ్ళిపోండి, ఇప్పుడు మీ నాతో వచ్చి ఏం చేయగలరు, నేను విధవరాలని, నేను ముసలాన్ని అయిపోయినా, మీరు ఎంజాయ్ చేయండి, మీ దేశాల మీద ఉండిపోండి అంటే వార్ప అత్తగారి ముద్దు పెట్టుకుని వెనక్కి వెళ్ళిపోతాడు. అయితే రూతంటది, అత్త అలా అనొద్దు, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నువ్వెక్కడ చనిపోతావు నేనెక్కడ చనిపోవాలా, నిన్ను బాధ పెట్టదు నన్ను బాధ పెట్టాలా, నాకు ఈ మోయవద్దు, నాకు నీ దేశమే కావాలా, నీ దేవుడే కావాలా అని ఒక నిర్ణయం తీసుకుందండి ఋతు. హల్లెలూయా హల్లెలూయా. ఓర్ప వెళ్ళిపోయింది, పెద్ద కోడలిపోయి ఇంకొక ఓర్ప కోడలు వెళ్ళిపోయి మరలా మోయాబు దేశం అంటే పాపంతో కూడి చేస్తాం, మరలా పాపంలో ఎంజాయ్ చేస్తుంది. ఋతు ఇప్పుడు అవకాశం ఉంది, భర్త కోల్పోయాడు, మరలా తన పాపంలో విషయుడిగా జీవించే అవకాశం ఉంది. కానీ ఋతు అట్లా తీసుకోలేదు, నాకు వద్దు ఈ పాపము, ఈ మోయాబు నాకు వద్దు, అత్త బెత్లెహేము నాకు కావాలా, రొట్టెల ఇల్లు నాకు కావాలి, బెత్లెహేములో నీ దేవుడే నాకు కావాలా అని ఒక్క నిర్ణయిస్తుంది. ఆ నిర్ణయము ఆమె జీవితంలో ఒక సువర్ణాక్షరాలతో లిఖించబడిన ఒక అధ్యాయంగా మారింది. ఎలాగంటారా, మత్తయి సువార్తలో వంశావళిని చూసినప్పుడు అందులో రూతు పేరు ఉంటుంది. హల్లెలూయా. రూతులో నుండి రూతు అనే ఛానల్లో నుండి యేసు ప్రభువు వారు ఈ లోకంలో జన్మించారు. అంత గొప్ప ఆశీర్వాదం పొందుకుంది రూతు. ఒక్క నిర్ణయము, ఆ వార్ప అయితే వెనక్కి వెళ్ళిపోయింది, తర్వాత ఆ వార్ప కనిపించలా, కానీ రూతు మాత్రం చరిత్రలో నిలిచిపోయింది రూతు తీసుకున్న తీర్మానం వల్ల. హల్లెలూయా. మనము మరొక విషయం చూస్తాము, ఏంటంటే యెహోషువ గ్రంథంలోని 24:15 మాట చూస్తాము. అక్కడ యెహోషువ అంటాడు, మీరు ఎవరిని సేవిస్తారో తెలియదు కానీ నేను నా ఇంటి వారును యెహోవాను సేవిస్తాము అంటాడు. ఇశ్రాయేలీయులారా, మీరు ఇష్టంగా జీవిస్తున్నారు, మీరు ఎలా జీవించాలో జీవించండి, మీరు ఎట్లా నడుచుకోండి, నేను నా ఇంటి వారు మాత్రం యెహోవానే సేవిస్తాము అని ఇక్కడ యెహోషువ ఒక తీర్మానం తీసుకున్నాడు. యెహోషువ తీర్మానం తన ఇంటి వారిని ఒక రక్షణగా, తన ఇంటి వారికి ఆశీర్వాదకరంగా, తన ఇంటి వారికి బ్లెస్డ్ కాపుదలగా యెహోషువ ఒక తీర్మానము తీసుకుంటే మనకు గమనిస్తుంది. అవునండి, ఈ రోజుల్లో మన తీర్మానం ఎలా ఉంది, మన ఇంటి వారిని మన ఇంటి వారి ఆశీర్వాదకరంగా, మన ఇంటి వారిని మంచి మార్గం నడిపించే తీర్మానం మనం తీసుకుంటున్నామా? మనం ఇంకా చూసినప్పుడు ఎస్తేరు గ్రంథంలో 4వ అధ్యాయంలో ఒక సంఘటన గమనిస్తాం. ఏంటంటే యూదులని అందరినీ కూడా బాధ పెట్టాలని, వారిని అందరినీ కూడా చంపాలని దుష్టుడైన హామాను రాజుతో కలిపి ఒక
పండాగం పండి ఒక శాసనం పుట్టిస్తాడు. ఏంటంటే ఫలానా తారీఖు నాడు ఆ దేశంలో ఉన్న యూదులందరినీ కూడా ఒకేసారి చంపేయాలని ప్లాన్ వేస్తాడు హామాను. ఈ సంగతి ఎస్తేరు తెలుస్తుందండి. ఎస్తేరు కూడా ఆ యొక్క యుద్ధాలు కాబట్టి అయితే రాజు రాణిగా ఆ యొక్క సంస్థానానికి ఆ యొక్క రాబడుతుంది ఆ ప్లానెట్స్కి. అప్పుడు ఎస్తేరు తెలిసిన తర్వాత అప్పుడు ఎస్తేరు ఒక నిర్ణయం తీసుకుంటారు. ఏంటంటే ఇప్పుడు ఆ రాజుగారి శాస్త్రము రద్దు చేయబడినట్లా ఆలోచించి ఎవరు చేయలేరు, దేవుడే చేయగలరు అని ఒక నిర్ణయం తీసుకుని అంటది. ఇదిగో తన బాబాయ్ అయిన మొర్దెకైకి ఒక విషయం చెప్తుంది. బాబాయ్ గారు, నేను నా పనికెత్తులు 3 దినాలు ఉపవాసం ప్రార్థన చేస్తాం, మీరు కూడా ప్రార్థన చేయండి యూదులందరూ కూడా. ఎస్తేరు తీసుకున్న ఆ 3 దినాల ఉపవాస ప్రార్థన తర్వాత అప్పుడు ఎస్తేరు వెళ్ళి రాజుతో మాట చెప్తున్న విషయం, అయ్యా రాజుగారు ఇలా జరిగింది, ఆ యొక్క దుష్టుడైన హామాను మాట మీరు విన్నారు, ఇప్పుడు నా జనమంతా చనిపోతున్నారు అలా పలానా తారీఖు నాడు అంటే రాజు అంటాడు, మరి ఎలా నా శాస్త్రం ముద్ర నా ఉంగరం ముద్ర పడినప్పుడు అది ఎవరు మార్చలేరే, మరి ఏం చేయాలంటే అప్పుడు ఎస్తేరు కలిపి ఒక మాట చెప్తాడు. ఏంటంటే ఏ తారీఖు నాడైతే యూదులందరూ చనిపోవాలని శాసనం పుట్టబడిందో దానికి ముందుగానే యూదులకు శత్రువులందరూ కూడా చనిపోవాలని మరొక శాస్త్రము తయారు చేయబడింది. హల్లెలూయా హల్లెలూయా. ఎస్తేరు తన జనము నశించిపోతున్నారని తన జనము కోసం 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి రాజుగారి దగ్గరికి తెగించిందండి. ఆ దినాల్లో రాజుగారి ఆజ్ఞ లేనిదే వెళితే రాణి అయినా ఎవరైనా మరణం తప్పదు. కానీ ఎస్తేరు ఆ దేవుడు ఉన్నాడని ఉపవాస ప్రార్థన చేసి దేవుడికి అప్పగించి తను ప్రాణాలు తెగించి రాజుగారి దగ్గరికి వెళ్ళిందట. రాజుగారి శాసనము మార్చబడింది. ఏ రోజైతే యూదులు చనిపోవాలి అని శాసనం పుట్టించబడిందో దానికి ముందుగానే యూదులకు శత్రువులందరూ చనిపోవాలని మరొక శాసనం పుట్టింది. ఆ రోజు అందరూ కూడా చనిపోయారు. మన అదో అధ్యాయం చూసినప్పుడు ఇంకా 8వ అధ్యాయం చూసినప్పుడు యూదులందరికీ కూడా ఆనందం కలిగిందంట. హల్లెలూయా. యూదులందరికీ కూడా ఆనందం కలిగిందంట. అవును, ఎస్తేరు తీసుకున్న ఒక్క నిర్ణయము తన ప్రాణాలు తెగించింది. నా జనాంగం నశించిపోతున్నారే, నా జనాంగం కోసం నా జనాల కోసం నేను తెగిస్తాను, 3 దినాల పాటు ప్రార్థన చేస్తాను అనేసి ఒక్క నిర్ణయం తీసుకుంది. తన జనాన్ని రక్షించుకుంది. నా ప్రియ స్నేహితుడా, వాక్యమైన ప్రియ స్నేహితుడా, ఈరోజు మిలిటరీ అభివృద్ధి తీసుకున్న ఆ నిర్ణయము అతను యుగాలు ప్రభుతో కలిసి ఉండేటువంటి ఒక మంచి అవకాశం అతనికి కల్పించింది. ఆ యొక్క ఋతు తీసుకున్న నిర్ణయము ఆమె తన ద్వారా లోకరక్షకుడు ఈ యొక్క లోకంలో జన్మించడానికి ఆమె ఒక ఛానల్గా వాడుతుంది. యెహోషువ తీసుకునే నిర్ణయము మీరు ఏమైపోతారో తిరిగి నేను నా కుటుంబము మాత్రం యెహోవాను సేవిస్తామని తన కుటుంబానికి ఆశీర్వాదకరంగా కుటుంబానికి రక్షణగా అతను యెహోషువ మార్చుకుని చూస్తాం. ఎస్తేరు తీసుకునే నిర్ణయము తన జనాంగం అంతా కూడా మరణం నుండి తప్పించబడడం కోసం ఆమె తీసుకునే నిర్ణయం అక్కడ ఉపయోగపడిందని చూస్తాం. ఈరోజు నీవు తీసుకునే నిర్ణయము నీ కుటుంబానికి ఒక ఆశీర్వాదకరంగా మారబడుతుంది. నువ్వు తీసుకునే నిర్ణయము నిన్ను చూసి నీ ఇంట్లో వారు నేర్చుకోవాలి. నువ్వు ప్రార్థన చేస్తే నీ ఇంట్లో వాళ్ళు మా డాడీ ప్రార్థన చేస్తున్నారు, మమ్మీ ప్రార్థన చేస్తున్నారు, మేము చేయాలని ఒక వారు నిర్ణయం తీసుకోవాలి. నిన్ను చూసి వారు నీ నడవడికి చూసి వారు నేర్చుకోవాలి. అటువంటి ఆశీర్వాదంగా మారాలంటే ఈరోజు నువ్వు ఒక మంచి నిర్ణయం తీసుకోవాలా, మంచి తీర్మానం తీసుకోవాలా. ఆ తీర్మానము నీ కుటుంబానికి నీకు ఒక చరిత్రలో ఒక మంచి మార్పుగా దేవుడు చేయబోతున్నాడు. ఆమెన్ ఆమెన్.